సర్పము తనకు యుక్తి సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూస్తారండి, సృష్టి క్రమంలో సర్పము అనగా సాతానుడు తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మన యొక్క మనసులను క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఏదో రకంగా మనము తొలగిపోయేటట్టుగా సాతానుడు ప్రయత్నం చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశములో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కూడాను వర్తించే విధంగా మరి పౌలు గారు ఆయన వ్రాసి మనకు తెలియపరిచి హెచ్చరిస్తూ మళ్ళీ ఆయన అంటున్నాడు, వినయ విధేయతలతో మన మేలు కోరేటువంటి పౌలు గారు ఏమంటున్నారు తెలుసండి, ఆయన మన కొరకు భయపడుతున్నాను అని అక్కడ వాక్యాన్ని రాసి ఉన్నారు. చూడండి, ఇది ఎంతటి మహత్తరమైనటువంటి వాక్యమో. ఇదే భావాన్ని మనం కూడాను అదే విధంగా కలిగి మన యొక్క కుటుంబీకుల కోసము, మన యొక్క సంఘస్థులకు గురించి మాత్రమే కాకుండాను మన యొక్క ఇరుగు పరి వారికి, మనకు దూరాన ఉన్నటువంటి మన యొక్క ఆత్మీయులు సైతం కూడాను ఈ యొక్క సర్పము అనేటువంటి యొక్క సాతానుడు యొక్క కుయుక్తిలో పడిపోకుండా మనము వారి గురించి కూడాను ఎంతగానో మనము మరి వారికి తోడ్పాటుగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. అందువలననే మన వారు ఈ యొక్క మీటింగ్ ద్వారాగా వారు మనకు ఈ యొక్క అవకాశాన్ని ప్రసాదించి ఉన్నారు. కావున ఈ సమయం మందు మన యొక్క వాక్య ధ్యాన అంశంలో ముందుకు మనము పోదామండి. ఇటువంటి ఆఖరి పోరాటం సాతానుడు చేస్తున్న తరుణంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తతో ఉండవలసి ఉన్నటువంటి అవసరత మనకి ఉండి ఉన్నది. చూడండి, తిమోతికి రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఈ సమయం మందు తీసుకుందామండి. తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతికి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చూస్తారండి, అక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏముందండి, మన యొక్క ఆది తల్లి గారు ఆమె మొదట మోసపరచబడింది. ఆమె మోసపరచబడటం కాకుండా మన తండ్రి అయినటువంటి ఆదామును కూడాను ఆమె ఆ యొక్క తప్పిదమునకు గురయ్యే విధంగా ఆమె చేసినటువంటిది. అందువలన ఒకరికొకరము, అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న, అక్కకి చెల్లి, చెల్లికి అక్క, అమ్మ నాన్న, సహోదరికి సహోదరుడు, మనం అందరం కూడాను మనము సాతానుడు యొక్క కుయుక్తిలో మరులు కల్పబడినటువంటి వారమై మనము మోసపోవచ్చు. ఇంకా ఇతరులను మనము ఏ రూపంలోనైనా మోసపరుస్తున్నామేమోనని బహు జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నదని ఈ యొక్క పౌలు గారు విన్నవించుకుంటున్నారు. ఇదంతా కూడాను సాతాను యొక్క ప్రక్రియ. అతగాడు చేసేటువంటి ఈ యొక్క మాయలతో కూడినటువంటి ఒక జోదం లాంటిది. అందువలన ఎల్లప్పుడూ మనము బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండవలసిన అవసరత మనకున్నది. ఆదాము అవ్వల అనుభవాన్ని ఈ సమయంలో జ్ఞప్తికి తెచ్చుకున్నాం. అవ్వతో సాతానుడు మాట్లాడిన తర్వాత ఆ యొక్క సాతానుడు అవ్వతో మాటలను అతను ప్రారంభం చేసి ఏం చెప్పి ఉన్నారు, చావనే చావరు అని ఒక మాట చెప్పి ఉన్నారు. మొట్టమొదటి
దెయ్యపు బోధ. మొట్టమొదటి అసత్యమైనటువంటి బోధ ఏమిటయ్యా అంటే సాతానుడు మొట్టమొదటిసారిగా మన యొక్క తల్లిదండ్రులకు బోధించింది, మీరు చావనే చావరు. అది మొట్టమొదటి తప్పుడు బోధ. తర్వాత మీ కన్నులు తెరవబడతాయని, మీరు జ్ఞానవంతులవుతారని, ఈ విధమైన ప్రలోభాల ద్వారా అవ్వకు కలిగిన ఆలోచనలను మనము వాక్యం ద్వారాగా సాతానుడు కల్పించినటువంటి అంశాలను, ఆ ప్రలోభాలని మనము తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్, ఆహారమునకు మంచిదియు అను భావన శరీరాశను సూచిస్తుంది. మనము మొట్టమొదటిగా మనుషులందరూ కూడాను 3 అంశాలలో పాపానికి ఒడిగడతారని, ఈ యొక్క 3 అంశాల ద్వారాగా ఎందరో జీవితాలు సాతాను విషవలయంలో చిక్కుకుంటున్నాయని, ఎన్నో కుటుంబాలు ఈ 3 అంశాల మీద ఆధారపడి విడిపోతున్నాయని, సమాజంలో ఈ రోజున మరి సంఘర్షణలు, ఒకరి మీద ఒకరు పోరాటాలు, మరి ఇలా మనము ఆలోచన చేసుకున్నట్లయితే సృష్టిలో తొలి అన్నదమ్ములైనటువంటి హేబేలు కయ్యను జీవితంలో కూడాను ఇదే చోటు చేసుకుంది. కావున ఈ యొక్క శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం అనేటువంటి వాటిని బహు జాగ్రత్తగా మనము పసిగట్టి, మనము ఆ శరీర ఆశ అనేటువంటి దానికి వీరు ఆహారమునకు మంచిదియు అను భావన శరీరాశ ద్వారాగా వారు ఆ యొక్క విషయంలో పడిపోయి ఉన్నారు. తర్వాత రెండవ పాయింట్, కన్నులకు అందమైనదియు అను ఉద్దేశము నేత్రాశకు సంబంధించినటువంటిది. కన్నులకు అందమైనదని, రమ్యమైనదని సాతానుడు ఆ యొక్క పండు గురించి ఈ యొక్క అవగారితో చెప్పటం, తద్వారా ఆమె శరీరాశ తర్వాత నేత్రాశకు ఆమె లోనవ్వటం అనేటువంటిది అక్కడ మనము చూస్తున్నాం. తర్వాత మూడో పాయింట్, వివేకమిచ్చు రమ్యమైనదనియు అనుకున్నట్టులో జీవపు డంబము అను గుర్తుకు వారు గురైనట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, వివేకం అంటే మీకు మంచి జ్ఞానం వస్తుంది, మీరు గొప్పవారు అవుతారు, మిమ్మల్ని మించినటువంటి పండితులు ఇంకెవరూ లేరు అనేటువంటి విధంగా ఆ యొక్క సాతానుడు ఈ యొక్క 3 అంశాలను బట్టి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును ఉపయోగించి మన యొక్క ఆది తల్లి గారిని, తద్వారా ఆది తండ్రి గారిని కూడాను ఆ యొక్క సాతానుడు పాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే విధంగా ఆ యొక్క సాతానుడు ఆదిలోనే, మొట్టమొదటిలోనే ఈ యొక్క 3టిని ఉపయోగించి మరి తొలి దంపతులైనటువంటి ఆదాము అవ్వ గారిని, తొలి తండ్రులైనటువంటి వారిని మోసపరచడం అనేటువంటిది జరిగి ఉన్నది. సామాన్యంగా ఒక వ్యక్తికి తనకున్న జ్ఞానాన్ని బట్టి తాను ఉప్పొంగి గర్విస్తుంటూ ఉంటాడు. తనకు సమస్తం తెలుసని అపోహ పడతాడు. లోక జ్ఞానాన్ని బట్టి ప్రభు ఏమని సెలవు ఇచ్చి ఉన్నారో అది మర్చిపోయి సగటున మనిషి ఈ యొక్క తానే జ్ఞానవంతుడు అని ప్రలోభపడతాడు, భ్రమలో ఉంటాడు. అందు నిమిత్తమై దేవుడు చెప్పినటువంటి మరొక వాక్యమును, మనకు తెలిసినటువంటి వాక్యాలనే ఈ రోజున మనము మననం చేసుకుంటున్నామండి. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. 147వ పేజీ. ఎవడను తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగువాడు వెర్రివాడు కావలను. చదవబడినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి చూసినట్లయితే భక్తుడైనటువంటి పౌలు ద్వారాగా దేవుడు చెప్తున్నాడు, మీకు మీరే జ్ఞానులని మీరు ఉప్పొంగిపోవద్దు, చెలరేగిపోవద్దు, ఈ లోక జ్ఞానము మీకు మంచిది కాదు అని దేవుడు ఈ యొక్క కొరింథీయుల పత్రిక ద్వారాగా మనకు సెలవు ఇచ్చున్నారు.
ఆ రోజున జ్ఞానం కలుగుతాదని ఆశపడిందే కానీ పాపపూరిత జ్ఞానమని తెలుసుకోలేక పోయింది మన ఆది తల్లి. కనుక హవ్వ మోసపరచబడిన విధములను బట్టి చూడగా దేవుడిచ్చిన విచక్షణ జ్ఞానాదులను ఆమె చెరుపుకొన్నది. ఆ విధంగా సాతాను ద్వారా శోధింపబడింది ఆది తల్లి అవ్వగారు. ఆ విషయాన్ని బట్టి చూసినప్పుడు యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు బాప్తిజం పొందిన వెంటనే ఆత్మ చేత అరణ్యముకు కొనుకోబడినటువంటి సందర్భములో సాతాను శోధించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క అంశము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నదని మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్య విభాగాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మీరు బహు జాగ్రత్తగా గమనించవలసినదిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి సాతానుడికి జరిగినటువంటి సంభాషణని ఈ సమయం ముందు మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం. అక్కడ మొట్టమొదటిగా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా సాతానుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని శోధించాడు. అయితే క్రీస్తు దేవుని వాక్యం ద్వారా శరీర ఆశ అనే శోధనను దేవుడు గెలిచారు. అదేవిధంగా ఆలయ శిఖరము నుండి క్రిందికి దుముకుము అని శోధించినప్పుడు కూడాను దేవుని కుమారుడునని గుర్తు చేసి గర్విస్తారేమోనని జీవపు డంబాన్ని అనే శోధనను సంధించాడు సాతానుడు. కానీ యేసు ప్రభువారు ఆయన జీవపు డంబానికి ఎటువంటి అవకాశము లేకుండా యేసుక్రీస్తు వారు అక్కడ సాతానుడిని ఎదుర్కోవటం అనేటువంటిది మనము చూస్తున్నాం. తర్వాత మూడవదిగా యేసుక్రీస్తు వారికి నేత్రాశ కలుగుతుందేమోనని ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా లోక రాజ్యాలను, వాటి మహిమ ఐశ్వర్యములను, భోగభాగ్యములను సమస్తమును యేసుక్రీస్తు వారికి చూపించి, ఇవి చూపించటం వలన యేసుక్రీస్తు వారు ఆ యొక్క లోకములో ఉన్నటువంటి వైభోగాలకు మనసును త్రిప్పి ఆయన నేత్రాశ ద్వారాగా తనకు లోనవుతాడేమోనని యేసుక్రీస్తు వారి మీద ఈ యొక్క సాతానుడు ప్రయోగము చేసి ఉన్నాడు. అయితే ఈ యొక్క కడవరి దినములలో జీవిస్తున్నటువంటి మన మీద కూడాను సాతానుడు అదే విధంగా ఈ యొక్క శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అనేటువంటి ఈ యొక్క 3 మహాత్తరమైనటువంటి పాప బంధకాలను, పాపపు సంఖ్యలను మనకు వేసి తనకు దాసుడుగా చేసుకుంటానికి అహోరాత్రులు ఆ యొక్క సాతానుడు ఎల్లప్పుడూ కూడాను ప్రయత్నము చేస్తూనే ఉంటున్నాడు. ఈ యొక్క విషయంలో మనము ముఖ్యంగా ఈ యొక్క 4వ అధ్యాయములో, మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో క్రీస్తు వారికి ఆ యొక్క సాతానుడికి జరిగినటువంటి ఈ యొక్క ఆత్మీయ పోరాటములో, పరలోక రాజ్యములో అది బహిరంగ పోరాటం జరిగింది. ఇక్కడ ఆత్మీయ పోరాటం జరిగింది. అక్కడ యేసుక్రీస్తు వారి పరలోక రాజ్యములో మిఖాయేలుగా ఉండి ఉన్నారు. ఆయన ఎంతో శక్తిని అక్కడ ఆయన ఉపయోగించి ఆ యొక్క సాతానుడి యొక్క అనుచరుల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలోంచి గెంటి వేయటం అనేటువంటిది జరిగి ఉన్నది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి
యెహోవా దేవుని యొక్క సూక్తిని, వాక్యమును ఉపయోగించి సవినయముతో ఒక మనుషుని పోలి మన అందరి యొక్క మనుజావళికి మార్గదర్శకంగా, ఆదర్శప్రాయముగా, ఉజ్జీవముగా, ఉత్తేజముగా యేసుక్రీస్తు వారు వాక్యముతోనే ఆ యొక్క సాతానుడిని ఎదుర్కొన్నారు. ఈ యొక్క విషయాన్ని మనము బహుబాగుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎండి ఉన్నది. కొంతమంది మన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను తీసుకొని వారు ఏమని మాట్లాడతారు అంటే, ఏమండి బైబిల్లో ఈ యొక్క వాక్యం ఇలాగ ఉన్నది కదండి, మా యొక్క జీవితంలో ఈ యొక్క వాక్య ప్రకారంగా ఎందుకు జరగటం లేదు, ఎందుకు మేము చేయలేకపోతున్నాము అని సందిగ్ధంలో ఉన్నటువంటి భక్త కోటిలో కొంతమంది ఆ రీతిగా మాట్లాడే అవకాశము ఉన్నది. అంతేకాకుండాను మరి పత్రికలలో ఉన్నటువంటి ఇంకొక వాక్యాన్ని కూడా కొంతమంది తీసుకుంటారు. అదేంటో తెలుసండి? తినుము, త్రాగుము, సుఖించుము అని మీ బైబిల్లోనే ఉంది కదండి అంటారు. ఆ బైబిలులో ఆ యొక్క వాక్యము ఎందుకు రాయబడింది, ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి నిగూఢ అర్థము పరమార్థము ఏమై ఉన్నది అని వారు గ్రహించరు. సరే, ఇక్కడ మీకు ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలనే నేను చూస్తాను. ఈ యొక్క సాతానుడు మొట్టమొదటిగా 4వ వచనంలో 4:4 ఏం చెప్పాడండి ఆ సాతానుడు? ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమనెను. మొట్టమొదటి ప్రయోగం ఈ మాట అన్నాడు. అయితే ఈ యొక్క వాక్యము ఈ యొక్క సాతానుడు ఉపయోగించాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి వాక్యమును ఆయన ఎత్తి చూపించి ఆ యొక్క సాతానుడిని నోరు మూయించారు. మరలా సాతానుడు మరొక పని చేశాడు. ఇవన్నీ మీకు ఇక్కడ చాలాసార్లు చదివి ఉంటారు. కానీ ఈ రోజున ఈ యొక్క వాక్య విభాగంలోంచి ఒక క్రొత్త అంశాన్ని నేను మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే, దేవాలయ శిఖరమునకు ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో రాయబడుదురు, నిన్ను ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చూసారా, ఈ యొక్క తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదం ఎప్పుడు నువ్వు రాతికి తగలకుండా కాపాడుతారు అనేటువంటి ఈ యొక్క మాట ఎక్కడిది? పరిశుద్ధ గ్రంథంలోనిదే. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యమును ఎవరు ఉపయోగించారు? సాతానుడు ఉపయోగించాడు. ఏమండి? తర్వాత మరి దానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? నీ ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పారు. చూసారా, ఇక్కడ చూస్తూ ఉంటేనండి, మాట మాట, తూట తూట, మాటకు తోట, తోటకు మాట అన్నట్లుగా పోటీగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములను వల్లించుచున్నారు. ప్రభు ఒక వాక్యం చెబితే సాతానుడు ఒక వాక్యం చెప్తున్నాడు. సాతానుడు ఒక వాక్యం చెప్తే ప్రభువారు ఇంకొక వాక్యం చెప్పి ఆయన యొక్క వాక్కును, ఆయన యొక్క నోరుని, సాతానుడి యొక్క నోరుని, సాతానుడి యొక్క లోక జ్ఞానాన్ని, సాతానుడి యొక్క మాయలను, కుయుక్తులను చిన్నాభిన్నం చేయటానికి యేసుక్రీస్తు వారు వాక్యమునే ఖడ్గముగా ఆయన ఉపయోగించుచున్నారు. అయితే ఇప్పుడు ఈ సమయమందు మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, ఇదే విధంగా మన యొక్క జీవిత కాలంలో కూడాను
సాతానుడు ఎన్నో విధాలుగా మన ఎడల మంత్ర ప్రయోగము అని మామూలుగా అంటాం కదా బయట. అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క మాటల ప్రయోగాన్ని మన మీద ఉపయోగించి అతను మనల్ని మోసపరచడానికి శతవిధాలా అతను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు, కానీ నేను సమయం అవుతుంది కాబట్టి మిమ్మల్ని నేను ఆ యొక్క విషయాల్లో నేను మిమ్మల్ని అడగటం లేదు. చూడండి, అతను ఆ రీతిగా మనల్ని ప్రలోభ పెడతాడని నేను చెప్తున్నాను. దానికి మరొక ఉదాహరణ నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. 16:24 యోహాను సువార్త. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. సరే, తర్వాత ఇదే యోహానులో 14:14లో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా చదువుకుందామండి. యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడుగునను నేను చేతును. చూసారా, ఈ మాట ఎంత బాగుందండి. ఈ మాటను తీసుకొని విశ్వాసులలో కొందరు కూడాను, ఏమండి బైబిలులో ఇలా ఉన్నది కదా, మనం ఏది అడిగినా గాని ఆయన ఇస్తానని చెప్తున్నారు, చేస్తానని చెప్తున్నారు కదండి, మరి ఎందుకండి మాకు అది జరగటం లేదు అని అడుగుతారు. ఎందుకంటే నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేటువంటి మాటకి వారు దీన్ని ఆధారం చేసుకొని అలాగ ప్రశ్నిస్తారు. మరి మొదటగా మీరు చదివినది వాక్యం కూడాను 16:24లో, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణము అగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ రెండు వాక్యాలను కూడాను మీరు మనము బహు జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. అయితే ఈ రెండిటికి సంబంధించినటువంటి మరొక వాక్యాన్ని చూద్దామండి. 224వ పేజీ, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందామండి. 5:14 యోహాను మొదటి పత్రిక 224వ పేజీ. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 అండి. 5వ అధ్యాయం 14, 224వ పేజీ. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననేదే. చూసారా, అక్కడ మీరు మొదటగా చూసినటువంటి ఆ రెండు వచనాలను కనుక మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 24, 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మనము అడిగిన వెంటనే ఇచ్చేస్తారని, మనం ఏది అడిగినా కానీ ఆయన మనకు ప్రసాదించేస్తారని అక్కడ వాక్యాలు అటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా, ఆ విధంగా మనం అర్థం చేసుకునే విధంగా అక్కడ ఆ వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే వాటిని ఉద్దేశించి మన యొక్క క్రైస్తవ బిడ్డల్లో కూడాను కొంతమంది మరి మనలను, మన యొక్క భక్తిని శంకించటానికి, కించపరచటానికి, మన యొక్క విశ్వాసాన్ని వీగిపోయేటట్టుగా చేయటానికి సాతాను తెలివితేటలు కలిగినటువంటి బయటి వారు కూడా కొంతమంది మనల్ని అవహేళన చేస్తూ, ఏమండి ఇంతకాలం మీరు పాస్టర్ గా పనిచేసి ఉన్నారు అయ్యా, ఇంతకాలంగా నీవు సంఘ కార్యక్రమాలకు ఎంతగానో తోడ్పాటు చేస్తున్నావు అమ్మా, నీవు సంఘానికి ఎంతో కృషి చేసి ఉన్నావు, నీ కుటుంబములో, నీ జీవితములో ఎందుకమ్మా ఇంకా మీ దేవుని యొక్క కరుణా కటాక్షములు, అనుగ్రహం మీకు రాలేకపోవచ్చున్నది అని మనలను బెంబేలెత్తించడానికి, మనలో గలిబిలిని కలిగించి
మనలో ఒక గందరగోళతనాన్ని పుట్టించి దేవుని దగ్గర నుంచి మనము దూరం అయ్యేటట్టుగా వేరుపడే విధంగా సాతానుడు మనలో అటువంటి గలిబిలిని, తారుమారుతనాన్ని వాడు కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ సాతానుడు యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా శోధించాడండి? బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని ఉపయోగించి ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఒక సందర్భములో నేను దేవుని కుమారుని కదా అని ఆయన పేరు ప్రఖ్యాతికి, జీవపు డంబానికి ఆశపడి అలాగ చేస్తారేమోనని అనుకున్నాడు. తర్వాత ఇంకొకసారి మానవుడిగా బలహీనపడి ఈ యొక్క రాజ్యమాన్ని, ఈ రాజ్య సౌభాగ్యాన్ని అన్నిటినీ చూపించటం వలన ఒకవేళ నేత్రాశ ద్వారాగా ఆయన ఆ విధంగా పడిపోతాడేమో, లేకపోతే ఆకలికి ఆయన తట్టుకోలేక ఆయన మరి ఓడిపోతాడేమోనని ఆ విధంగా సాతానుడు ఆ యొక్క యేసుక్రీస్తు వారి మీద ఉపయోగించాడు. నేడు ఈ యొక్క అంచె దినాలలో ఉన్నటువంటి మనం కూడాను ఈ యొక్క గ్రంథ పఠనాన్ని, ఈ యొక్క బైబిల్ వాక్యమును మనం చదువుతున్నటువంటి సమయంలో ఇటువంటి వాక్యాల్ని మనం చూసినప్పుడు, అవును, ఏదడిగినా దేవుడు చేస్తాడని ఉంది కదా, మరి మనకు ఎందుకు ఇలా జరగటం లేదు? అయ్యో, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు పనులు అవటం లేదండి, నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళతానండి. ఎక్కడికి వెళ్తారండి? గుత్తికి వెళ్తారంట. గుత్తి అనే ఊరు ఉంది కదండి, అక్కడికి వెళ్తారట. అక్కడికి నూనె ఇస్తే చాలు, అయిపోతుంది. ఇలాగా అక్కడికి వెళితే బాగుంటుంది, ఇక్కడికి వెళితే బాగుంటుంది అని అనుకుంటారే గాని అక్కడికి ఇక్కడికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి. మనము ఈ యొక్క వాక్యాల్ని మనము చదువుకొని ఆ యొక్క వాక్యాల్ని బాగా మనము అర్థం చేసుకుంటే మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంఘాలలో ఏర్పడేటువంటి ఆ యొక్క శోధనలోంచి మనము బయటపడే అవకాశము దేవుడు మనకు ఇస్తారు. అయితే అది మన వాళ్ళు కొంతమంది అండి అది తెలుసుకోక, సంగ్రహించుకోకుండా వారు ఏం చేస్తూ ఉంటారంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మీరు చదివారు. నేను మరొకసారి మీకు గుర్తు చేయటానికి నేను ప్రయత్నం చేస్తానండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మరొకసారి మనం గమనించుదామండి, పరిశీలించుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా మనము అధైర్యపడవలసినటువంటి అవసరత లేదు. యేసు క్రీస్తు వారు మనకు తోడుగా ఉంటే మనకు అధైర్యమైనటువంటిది అవసరం లేదు. మనము అవిశ్వాసంతో మనము ఉండాల్సిన పని లేదు. అపవాదికి మనము దాసులవ్వాల్సినటువంటి అవసరత మనకు లేదు. ఎందుకంటే యేసు క్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి అంగీకరించినది. ఆయన చిత్తానుసారముగా. ఆయన చిత్తం అంటే ఏమిటండి? ఆయన చిత్తం అంటే ఏమిటి? ఆయన చిత్తము అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయానికి మళ్ళీ వెళదామా? ఆ మధ్య చదువుకున్నాము, మరలా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇరవై 21వ వచనం చదువుదామండి. 7:21 మత్తయి సువార్త. 7:21 మత్తయి సువార్త. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూసారా, ఇక్కడ కూడాను తండ్రి చిత్త ప్రకారమే మనము చేయాలట. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటండి? అసలు చిత్తం అనేటువంటి మాటకి ఏంటండి అర్థం? చిత్తము అంటే నీ ఇష్టం అని, ఇష్టము అని, నీవు చెప్పినట్లుగే చేస్తాను అని. అలనాడు రాజరికంలో రాజు చెప్పినటువంటి దానికి భటుడు ఏమని చెప్తాడండి? చిత్తం ప్రభువా అంటాడు. అంటే సరే ప్రభువా, చేస్తాం ప్రభువా.
నువ్వు చెప్పిందే చేస్తాము, నువ్వు చెప్పిందే మాకు ఇష్టము అని దాని యొక్క అర్థం. అంటే చిత్తము అంటే ఇష్టము అనేటువంటి మంచి అర్థం అది. మరి దేవునికి ఏది ఇష్టము? దేవునికి ఏది ఇష్టము అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అండి. 11:6 హెబ్రీ పత్రిక 11:6 207 పేజీ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన విన్నాడనియు తన్ను వెదుగువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అది చూసారండి, అటువంటి నమ్మకంతో మనము ఉండి దేవుని యొక్క చిత్తం ఎరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మనము దేవుణ్ణి కొనియాడుచు మనము ఆయన్ని ఏది అడిగినప్పటికీ కూడాను ఆయన మనకు దయచేస్తారు కదండి. ఆ విధంగా మనం విశ్వాసముతో ఆయన చిత్తమును గైకొనటానికి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించటానికి మొదట మనము మన తీనవసరం లేదు కానండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మొదట మనము నోటితో ఒప్పుకోవాలట. ఏది? దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్ని మొదట మనము నోటితో ఒప్పుకుంటే తర్వాత హృదయముతో అంటే మనసుతో వాటిని మనము చేయటానికి పూనుకుంటామట. కేవలము నోటితో మాత్రమే ప్రభువా ప్రభు అని చెప్పటం కాదు, గాని మన యొక్క మనస్సులో దానిని జ్ఞాపకం పెట్టుకొని భద్రపరుచుకొని ఆ మనసు మనకు చెప్పే విధంగా ఆ మనసు మనలో కలిగించేటువంటి చిత్త ప్రకారంగా, ఇష్ట ప్రకారంగా, ప్రేరేపణతో మనము దేవుని యొక్క పనులు చేయటం యందు విశ్వాసము కలిగి నమ్మకంగా ఉన్నట్లయితే ప్రభువారు మనకు కావలసినటువంటి ఈవులను, అవసరతలను, స్వస్థతలను, మహిమలను, ధన్యతలను ఆ ప్రభువారు మనకు దయచేస్తారు. కావున ఈ సమయమందు మరి ఆ యొక్క సాతానుడు యేసుక్రీస్తు వారికి ఎలాగైతే ప్రలోభ పెట్టాలని చూశాడో, ఈ యొక్క కడవరి దినాల్లో కూడాను మరి బైబిల్ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క యోహాను సువార్త 14:14లోను 16:24లో ఇలాగ ఉన్నది కదా అని మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మనము యేసుక్రీస్తు వారి వలె మనం ఏం చేయాలంటే యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూపించి, అయ్యా మనము అందరము ఎవరైనప్పటికీ కూడాను, పాస్టర్ గారైనా, ఆఫీసర్ గారైనా, చిన్న విశ్వాసైనా, పెద్ద విశ్వాసైనా, ఎవరైనా గాని దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఆయన యొక్క చిత్త ప్రకారముగా విశ్వాసము కలిగి జీవించటం మొదట నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనకు మనం విన్నవించటం చేయాలి. అలాగ గనక మనం చేసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారు. అంతే తప్ప మేము సాతానుడు కలిగించేటువంటి ఆ శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి మేము ఎటువంటి ఆస్కారము ఇవ్వము అని మనము కరాఖండిగా చెప్పవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. మన యొక్క జీవితాల్లో కూడాను ఎన్నో విధాలుగా సాతానుడు ఈ యొక్క ఆత్మీయ పోరాటాన్ని, శరీర పోరాటాన్ని, విశ్వాస పోరాటాన్ని, అవసరతల పోరాటాన్ని, అతిశయంతో కూడినటువంటి పోరాటాన్ని దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ సాతానుడు కలిగించేటువంటి అనేకమైనటువంటి పోరాటాలని మనము గెలిచి విజయ పదమును మనము నడవటానికి యేసుక్రీస్తు వారు మనకు ఎల్లప్పుడూ కూడాను ఆయన మనకు తోడుగా ఉండి ఉన్నారు. మరి మీకు ఒక చిన్న వాక్యం చూపించి ముగించాలనుకుంటున్నాను. నేను ఈ యొక్క యోహాను సువార్త ఆ యొక్క 16:24, 14:14 యోహాను రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనాలను చూపించి మీకు నేను ఇలాగ చెప్పటాన్ని, మరి అది నా సొంతం కాదండి, బైబిల్లో ఉన్నటువంటి సూత్రం ప్రకారంగానే నేను మీకు అలా చూపించడం జరిగింది. అంతేకాకుండాను
ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడాను మరి సాతానుడు ఆ యొక్క పాత నిబంధన గ్రంథమైనటువంటి మరి కీర్తనలను, యెషయా గ్రంథాన్ని, ద్వితీయోపదేశ కాండము అనేటువంటి పుస్తకాన్ని మరి సాతానుడు ఉపయోగించారు. మరి యేసుక్రీస్తు వారు కూడాను అదే యొక్క బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలనే ఆయన ఉపయోగించి సాతానుడిని ఓడించారు. కావున మనం కూడాను మన యొక్క దైనందిన జీవితంలో మనము వాక్యమును స్థిరంగా పట్టుకొని, వాక్యమును మన యొక్క మనసులో శాశ్వతంగా, స్వచ్ఛందంగా, సత్యముగా ప్రతిష్ఠించుకొని మనము ఈ లోకములో వాక్యానుసారంగా జీవించవలసినటువంటి అవసరత ఉన్నది అని మీకు తెలియపరచుటకు గాను ఒక చిన్న సాక్ష్యముతో ఉన్నటువంటి వాక్యాన్ని నేను చూపించి ముగిస్తానండి. 147వ పేజీ కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదవండి. 147వ పేజీ కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుషు జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. చూసారండి, ఇక్కడ పౌలు గారు ఒక గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పి ఉన్నారు. ఆయన మంచి సకల శాస్త్ర ప్రవీణత కలిగినటువంటి వాడు. ఆయన గమలీయేలు అనేటువంటి ఆ గురువు గారు పాదాల దగ్గర ఉండి మంచి శాస్త్ర ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి వ్యక్తి పౌలు గారు. అయితే అటువంటి పౌలు గారు చెప్తున్నారు, నేను మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నేను మీకు బోధించటం లేదు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అన్నాడు. సరే, ఇక్కడ ఆత్మ సంబంధమైన సంగతులతో అంటే ఆత్మ సంగతులు అంటే ఏంటండి? ఈ యొక్క వాక్యము కొందరు అభాగ్యులు చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారండి? ఇది మీకు మీరు రాసుకున్నటువంటిది, ఇది మామూలు ఒక మనుషుడి చేత రాసింది అని అంటారు. కానీ మనకు తెలుసు కదండి, పేతురు పత్రికలో దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనుషులు వారి యొక్క ఇచ్చను బట్టి రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపితులై వారు ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని 40 మంది ప్రవక్తలు రాస్తారని మనం చెప్పుకున్నాం. అదే విధంగా ఈయన అంటున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకొనుచు. మ్యాచింగ్ ఏమండి? ఒక వాక్యమునకు మరొక వాక్యమునకు సంబంధం ఉంటుంది, అవినాభావ సంబంధం ఉంటుంది. వాక్యముతో మ్యాచింగ్ చేసుకుంటూ, సరిపోల్చుకుంటూ మనము ఒక అభిప్రాయానికి మనము రావాలి. అలాగ కనుక మనము చేయకపోతే సాతానుడు చేసేటువంటి కుయుక్తులలో, చిక్కులలో మనం పడిపోతామని దేవుడు యెషయా ప్రవక్త ద్వారాగా మనకు ముందుగానే దేవుడు మనకు తెలియపరిచారండి. ఆ యొక్క వాక్యాన్ని కూడాను ఈ సమయం మందు ధ్యానం చేసుకొని మనం ముగించుకుందామండి. ఆఖరిగా ఈ పూటకి ఒక వాక్యాన్ని చదువుకుందాం. 590 పేజీ అండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. 28:13 590 పేజీ యెషయా గ్రంథము. యెషయా గ్రంథము అండి 28వ అధ్యాయము 13వ వచనం అండి. 590 పేజీ. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అర్థమైంది కదండి? ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన? నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుక విరుగబడి చిక్కబడి పట్టబడకుండానట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూసారండి,
ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని, ఈ వచనాన్ని కూడా మనము గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యమును బహునిష్టగా, శ్రద్ధగా, అత్యాసక్తితో ఆయన యొక్క వాక్యమును బహు జాగ్రత్త కలిగి మనము చదువుకోవాలట. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో మనము సరిపోల్చుకుంటూ చదువుకోవాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, యెహోవా వాక్యము కొంత అచ్చటను కొంత ఇచ్చటను మీకు వచ్చును అనేటువంటి ఈ బైబిల్ చదవటానికి దేవుడిచ్చినటువంటి బంగారు సూత్రము. ఈ సూత్రము తెలియకుండా చాలా మంది బయటవారు, మనవారు కూడాను, మేమండి నిన్నటి రోజునండి 150 కీర్తనలు చదివేశానండి, నేనండి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కి ముందు ఇన్ని అధ్యాయాలు చదివితేనే కానీ నేను తిన్నండి, ఇలా చెప్తూ ఉంటారు. అయితే తోటి విశ్వాసులను నేను బాధ పెట్టాలని చెప్పటం లేదు, కానీ ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి బంగారు సూత్రమును, దేవుడిచ్చినటువంటి సూత్రమును మనము దానిని ఉపయోగించి దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలనేటువంటిదే నా యొక్క అభిలాష, నా కోరిక. దేవుని యొక్క ఇష్టము, దేవుడిచ్చినటువంటి సూత్రము, విధానం కూడాను అదే. స్కూల్లో చూడండి, చిన్నపిల్లలు లెక్కలు నేర్చుకునేటువంటి సమయంలో వారు లెక్కల్లో మరి ఆ యొక్క వైశాల్యం రావాలి అంటే పొడవు ఇంటూ వెడల్పు అని చెప్తారు కదండి. పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు వచ్చినటువంటిది వైశాల్యం. అది ఒక సూత్రం, చూసారా? అలాగనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి దేవుడు మనకిచ్చినటువంటి సూత్రం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలోను, మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోను ఇచ్చి ఉన్నారు. తర్వాత యెషయా గ్రంథము 34:16లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలట. ఏమండి, మనము ఏదో ఇన్ని చదివేశామండి, మా పాస్టర్ గారు మెచ్చుకున్నారండి, మా పాస్టర్ గారు గిఫ్ట్ కూడా ఇచ్చారండి, నేను బైబిల్ 3 సార్లు చదివానండి అని చెప్పుకుంటే సరికాదు. కానీ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవటం వలన మనము ఆ సాతానుడు వేసేటువంటి జిత్తులలో, ఎత్తులలో, కుయుక్తిలో, ఆ మోసకరమైనటువంటి మాటల్లో మనం పడిపోకుండా మనము దేదీప్యమానముగా దేవుని ఎడల చూపించవలసినటువంటి భక్తి శ్రద్ధల చేత, వినయ విధేయతల చేత మనము బలంగా స్థిరపడి ఉండటానికి గాను మనము ఈ యొక్క వాక్యమును చాలా పటిష్టంగా చదువుకోవాలి. అప్పుడు లోకము మన ఎడల చేసేటువంటి ఆ యొక్క కీర్తి, కాంత, కనకం ప్రయోగాలను గాని, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం అనేటువంటి సాతానుడు గురించి బైబిల్లో ప్రవక్తలు మనకు ప్రకటించినటువంటి వాక్యాన్ని బట్టి చూసినా మనము ఆ యొక్క సాతానుడు వేసేటువంటి అగ్ని బాణములకు ఆహుతి కాకుండా మనము ఆత్మ సంగతులతో సరిపోల్చుకొనుచు మన యొక్క విశ్వాస యాత్రను బలపరుచుకుంటూ ముందుకు సాగుచు అనేకులకు మాదిరికరంగా ఉండే విధంగా యేసుక్రీస్తు వారు ఈ కాలమందు మనకు ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన మధ్య ఉండి మనకు కావలసినటువంటి సర్వ సత్యములోనికి నడిపిస్తూ, సత్యమందు మనల్ని ప్రకటిస్తూ, ఆయన యొక్క మార్గమైనటువంటి సత్యమును, జీవమును, మార్గమును అయినటువంటి ఆ యొక్క పరిశుద్ధ మార్గములో మనలను నడిపించి బలపరిచి జీవింపచేయునుగాక.